నమస్తే, వెల్కమ్ టు గాంధీవబ్. 1950లో అమెరికా చైనాను పక్కన పెట్టి మన ఇండియాకే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుఎన్ఎస్సిలో శాశ్వత సీటు ఇస్తామంటే నెహ్రూ దాన్ని వదులుకున్నారు. చైనాకు కోపం వస్తుందేమో అనే భయంతోనే నెహ్రూ ఆ అవకాశాన్ని కాలదన్నారని చాలామంది చెబుతుంటారు. చైనా మీద ఉన్న అతి ప్రేమతో మన దేశానికి రావాల్సిన పెద్ద అవకాశాన్ని నెహ్రూ త్యాగం చేశారని కూడా నెహ్రూని వ్యతిరేకించే వాళ్ళు చెబుతూ ఉంటారు. విజయలక్ష్మి పండిట్ ద్వారా వచ్చిన ఆ ఆఫర్ను కూడా నెహ్రూ అసలు పట్టించుకోలేదు. మళ్ళీ 1955లో రష్యా కూడా భారత్ను భద్రతా మండలిలో చేర్చుకుంటామని ఆఫర్ ఇచ్చింది. దానికి కూడా నెహ్రూ ఒప్పుకోలేదు. ముందు చైనా సమస్య తేల్చాలన్నారు. మన దేశ హక్కుల కంటే చైనాకు ప్రాధాన్యత ఇచ్చి దేశానికి పెద్ద అన్యాయం చేశారని నెహ్రూ గురించి చాలామంది ఇప్పటికీ ఆరోపిస్తుంటారు. భారత్ ఇంకా దానికి సిద్ధంగా లేదని సాకులు చెప్పి నెహ్రూ ఆ అవకాశాలను వదులుకున్నారు. ఈ నిర్ణయాల వల్ల మన దేశం బలహీనపడి చైనా చాలా బలపడింది. 1962లో చైనాతో యుద్ధం వచ్చాక కానీ నెహ్రూకు అసలు సంగతి అర్థం కాలేదు. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఒకవేళ అప్పుడే మనకు యుఎన్ఎస్సి సీటు ఉండుంటే కాశ్మీర్ విషయంలో చైనా యుద్ధంలో మనం చాలా బలంగా ఉండేవాళ్ళం. కేవలం ఆదర్శాల పేరుతో మన జాతీయ ప్రయోజనాలను నెహ్రూ బలిపీఠం ఎక్కించారని చాలామంది ఇప్పటికీ వాదిస్తుంటారు. చైనా కోసం మన సీటును వదులుకోవడం అన్నది చరిత్రలోనే ఒక పెద్ద తప్పు. దీన్ని హిమాలయన్ బ్లండర్ అని కూడా హిస్టారియన్స్ చెప్తుంటారు. నెహ్రూ ఫ్యామిలీ విదేశీ విధానం ఎప్పుడూ మన దేశాన్ని వీక్ చేస్తూనే వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. మన దేశ గొప్పతనాన్ని నెహ్రూనే స్వయంగా తగ్గించేసుకునేవారు. యుఎన్ఎస్సిలో అప్పుడే స్థానం ఉండుంటే ఇండియా ఒక ప్రపంచ శక్తిగా ఎదగడంలో ఇప్పుడున్నంతగా సమస్యలు ఉండేవి కాదు. చైనా అపీల్కు లొంగి మన దేశాన్ని వెనక్కి నెట్టినట్లయింది. ఆనాడు చేసిన తప్పులు ఇప్పటికీ మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో నష్టం కలిగిస్తున్నాయి. వచ్చిన ఆఫర్లను సీరియస్గా తీసుకోకపోవడం దేశానికి ద్రోహం చేసినట్లే అవుతుంది. మనకు అర్హత ఉన్న నెహ్రూ సోమరితనం, చైనా భయం వల్ల ఆ సీటును కోల్పోయాం. రష్యా ఇచ్చిన ఆఫర్ను కూడా చైనా కోసం వదులుకోవడం దేశం మీద ఆయనకు ఉన్న ప్రేమనే ప్రశ్నిస్తుంది. ఇలాంటి నిర్ణయాలు అప్పట్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో కళ్ళకు కడుతుంటాయి. నిజమైన హిందుత్వ, జాతీయవాదం పక్కన పెట్టి నెహ్రూ ఎవరో విదేశీ భ్రమల్లో మునిగిపోయారు. మన సీటును చైనాకు బహుమతిగా ఇచ్చినట్టుగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు మోదీ గారి హయాంలో ఆ లోపాలను సరిచేస్తూ మళ్ళీ మనం యుఎన్ఎస్సి సీటు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. నెహ్రూ చేసిన తప్పుల వల్ల దేశం దశాబ్దాల కాలం వెనుకబడిపోయింది. ఈరోజు మనం యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీటు కోసం ప్రయత్నిస్తుంటే ఒకప్పుడు మన వల్ల ఐక్యరాజ్య సమితిలో సీటు పొందిన చైనానే ఈరోజు మోకాలు అడ్డుతోంది. నెహ్రూ చేసిన నిర్వాహకం వల్ల ఈరోజు చైనా మనకు విలన్గా మారింది. జాతీయ హక్కులను గాలికి వదిలేయడం నెహ్రూ విధానాల్లో మనకు పరిపాటిగా కనిపిస్తూ ఉంటుంది. దేశం మీద నిజమైన ప్రేమ ఉంటే అప్పుడే ఆ ఆఫర్లను యాక్సెప్ట్ చేసేవాడు. ఈ పాత తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకొని దేశ శక్తిని పెంచుకోవాలి. అఖండ భారత్ కలను నిజం చేయాలంటే నెహ్రూ నాటి విధానాలను వదిలి ముందుకు సాగాల్సిందే. జై హింద్, భారత్ మాతాకి జై, వందే మాతరం. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ హిందుత్వ ఓరియంటెడ్ వీడియోతో నిజమైన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉందాం. జై హింద్, జై శ్రీరామ్.